వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కేజ్రీవాల్ ఓ సంచలనం. ఈ మఫ్లర్ వాలా దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఓ క్షణం సైలెంట్ అయి దిక్కులు చూశాయంటే అర్థం చేసుకోవచ్చు కేజ్రీ క్రేజ్ ఎలా ఉండేదో. అయితే అదంతా ఒకప్పుడు. అందరిలో ఒక్కరిని, అందరి వాణ్ణి, సామాన్యుణ్ణి అని చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కేజ్రీవాల్ ఆ తర్వాత ఎవరికీ అందని వాడిగా మారిపోయారు. రాజకీయాలను మార్చేస్తానన్న కేజ్రీవాల్ను అదే రాజకీయం మార్చేసింది. కట్ చేస్తే ఢిల్లీలో ఘోర పరాభవం పలకరించింది. కేజ్రీవాల్ నుంచి కేజ్రీఫాల్ వరకు ఆయన జర్నీ ఎలా సాగింది, పతనం ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది? రాజకీయాన్ని మార్చేస్తానన్నారు. రాజకీయమే ఆయనను మార్చేసింది. కేజ్రీవాల్ పరాభవంతో ఎన్నో ప్రశ్నలు. కేజ్రీవాల్ నుంచి కేజ్రీఫాల్ వరకు మఫ్లర్ వాలా రాజకీయం ఎలా సాగింది? కేజ్రీ పతనం ఎలా, ఎక్కడ మొదలైంది? 2013 ఢిల్లీ రామ్లీలా మైదానం. ఓ సామాన్యుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజది. ఆదర్శవాదం అనే మాటను మర్చిపోయిన రాజకీయం ఆ రోజు, ఆ క్షణం ఆ పదాలను గుర్తు చేసుకుంది. దానికి కారణం అరవింద్ కేజ్రీవాల్. అందరిలో ఒకణ్ణి, అందరి వాణ్ణి అని జనాల మనసు గెలుచుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అవినీతిని ఎదిరించి, బడా పార్టీలను ఓడించి అధికారం చేపట్టిన కేజ్రీవాల్ ను భవిష్యత్ రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నారంతా. కేజ్రీ గెలుపును దేశమంతా ఆస్వాదించింది. ఆ ప్రమాణ స్వీకారానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జనాలు, అభిమానులు వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు ఆ స్థాయి ఏంటో. స్వచ్ఛమైన రాజకీయానికి నాంది అని జనం పెట్టుకున్న నమ్మకం విఫలం కావడానికి 10 ఏళ్లు కూడా పట్టలేదు. కట్ చేస్తే అరవింద్ కేజ్రీవాల్ ఘోరంగా ఓడిపోయారు. పార్టీని గెలిపించలేకపోవడమే కాదు, తను కూడా గెలవలేకపోయారు. రాజకీయాల్లో కొత్త చరిత్ర క్రియేట్ చేస్తారనుకుంటే సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారు. అదే హస్తినలో చీపురు పార్టీకి చుక్కలు చూపించింది. జేబులో ఓ బాల్ పాయింట్ పెన్, మెడ చుట్టూ ఓ మఫ్లర్, బ్యాగీ స్వెటర్, బ్లూ వ్యాగనార్ కార్. ఇంత సింపుల్ గా ఉంటూ పార్టీలను నిలదీసే కేజ్రీవాల్ కు ఢిల్లీ ఫిదా అయింది. ఐఆర్ఎస్ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన ఓ రేంజ్ పబ్లిసిటీ మెయింటైన్ చేశారు. మొదట్లో ఉచిత విద్యుత్, ఉచిత మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారు. తక్కువ ఆదాయం ఉండే జనాల మనసు గెలుచుకున్నారు. దీంతో 2015లో మోదీ, అమిత్ షా ప్రపంచనాన్ని తట్టుకుని కూడా ఢిల్లీలో ఆప్ పార్టీకి అద్భుత విజయాన్ని సాధించారు. పైగా కమలం పార్టీని 3 సీట్లకే పరిమితం చేశారు. దీంతో బీజేపీని వ్యతిరేకించే వారికి కేజ్రీవాల్ ఓ హీరోలా మారిపోయారు. ఇక చలికాలంలో ఢిల్లీ వీధుల్లో నిద్రపోయి జనం కోసమే తను అనే సంకేతాలు పంపించారు. కట్ చేస్తే తర్వాత రోజుల్లో సీన్ మారింది. ఏళ్లు గడిచే కొద్దీ కేజ్రీవాల్ ఇమేజ్ మారిపోయింది. అందరివాడు అందనివాడయ్యారు. రాజకీయాలు ఆయనను మార్చేశాయి. అల్లుకున్న అవినీతి ఆరోపణలు, పడకేసిన అభివృద్ధి కేజ్రీని వేలెత్తి చూపించేలా చేశాయి. పైగా ఒకప్పుడు సిట్టింగ్ సీఎం షీలా దీక్షిత్ను 25,000 ఓట్లతో ఓడించిన కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టారో, ఎలా మొదలు పెట్టారో మర్చిపోయారు. ప్రయాణం ఎందుకు మొదలు పెట్టామో గుర్తుంచుకోలేకపోయారు. కేజ్రీవాల్లో అహం పెరిగింది, అధికార దాహం పెరిగింది. అదే ఇప్పుడు ఘోర పరాభవానికి కారణమైంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వినిపిస్తున్న మాటలివి. వ్యవస్థను మార్చాలని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ను అదే వ్యవస్థ మార్చేసింది. తన ప్రత్యేకత ఏంటో కేజ్రీ మరిచిపోయారు. జనానికి దూరం అయ్యారు, ఓటమికి దగ్గరయ్యారు. కేజ్రీఫాల్ గా మారడానికి ప్రధాన కారణం ఇదే. మంత్రులంతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండాలని చెప్పిన కేజ్రీవాల్ సొంత ఇంటికి మాత్రం 30 కోట్లతో మరమ్మతులు చేయించారు. కేజ్రీ ఇంటిని శీష్ మహల్ అంటూ టార్గెట్ చేసిన బీజేపీ జనాల్లోకి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లింది. ఇది ఆప్ ఓటమిని శాసించింది. ఇక కేజ్రీవాల్ ఇమేజ్, ఆప్ పార్టీ పతనానికి మరో ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ వివాదంలో దాదాపు 5 నెలలు కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. ఈ కాంట్రవర్సీ కేజ్రీకి ఉన్న మ్యాజికల్ అరాను క్రియేట్ చేసింది. కేజ్రీ ప్రత్యేకం కాదని,
అందరూ రాజకీయ నాయకుల్లానే అనే మాట జనాల్లోకి వెళ్లిపోయింది. కేజ్రీ ఓటమికి కారణమైంది. దేశవ్యాప్తంగా కూడా 2013 నుంచి 2020 వరకు కేజ్రీవాల్ పేరంతా దేశం మోగింది. అన్ని చోట్లకి ఆయన పేరు వెళ్ళింది, అన్ని చోట్ల ఓట్లు తెచ్చుకున్నారు. కానీ ఎప్పుడైతే 2020 తర్వాత ఒక విశేషమైన విజయం సాధించాడో, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి మూడోసారి అవ్వాడో, అప్పటి నుంచి లిక్కర్ స్కామ్ ఇలాంటి ఏదైతే ఆయన వ్యతిరేకించాడో పాత రాజకీయానికి అన్ని చేయటం మొదలుపెట్టాక అవన్నీ కలిపి ఓటమి తప్పలేదో. ఉచిత విద్యుత్, ఉచిత మంచినీరు, గవర్నమెంట్ స్కూళ్ల ఆధునీకరణ, మొహల్లా క్లినికులతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలతో తక్కువ ఆదాయ వర్గాల్లో కేజ్రీవాల్ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. వాళ్లను ఆప్కు నమ్మకమైన ఓట్ బ్యాంకుగా మార్చుకున్నారు. అయితే పెరిగిపోతున్న కాలుష్యం, అధ్వాన్నమైన రోడ్లు ఆప్పై విమర్శలకు కారణమైంది. సిటీని వదిలేసి అధికారం నిలబెట్టుకునేందుకే అన్నట్లుగా కేజ్రీవాల్ వ్యవహారం కనిపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే కేజ్రీ ఇమేజ్ను మరింత దెబ్బతీసింది. అధికారం అవసరం లేదు, జనాల తరపున పోరాటం చేస్తామంటూ సామాన్యుడిలా రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ తర్వాత అదే అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రాసెస్ లో తన ప్రత్యేకత కోల్పోయారు. బీజేపీని ఢీ కొట్టాలనుకుని ఆ పార్టీ వెనుక పరుగులు పెట్టారు. తనేంటో, తన ప్రయాణం ఎక్కడ మొదలైందో మర్చిపోయారు. ఈ పరిస్థితిని కమలం పార్టీ అవకాశంగా మార్చుకుంది. ఢిల్లీలో పాగా వేసింది. కేజ్రీ అనే బ్రాండ్ను పూర్తిగా దెబ్బతీసింది. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా మొదలైన ఓ ఉద్యమం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. అయితే ఆ తర్వాత ఆ ఉద్యమ స్ఫూర్తిని కంటిన్యూ చేయడంలో కేజ్రీవాల్ సక్సెస్ కాలేకపోయారు. మిగతా పార్టీలతో పోటీ పడే ఓ సాధారణ పొలిటికల్ పార్టీగా చీపురు పార్టీ మారిపోయింది. సైద్ధాంతికంగా కూడా చీపురు పార్టీ తన ప్రత్యేకతను కోల్పోయింది. ఇది ఓవరాల్ గా కేజ్రీవాల్ పేరును దెబ్బతీసింది, ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేసింది. ఇప్పటి వరకు కేజ్రీ వేరు, ఇకపై కేజ్రీ వేరు. ఇప్పటి వరకు ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. అయితే ఢిల్లీ ఓటమి తర్వాత కేజ్రీవాల్ ఇక ఇన్స్పైర్ చేసే వ్యక్తిగా, నేతగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ కోల్పోయింది అధికారాన్ని మాత్రమే కాదు, జనాల నమ్మకాన్ని, పార్టీ ప్రత్యేకతను కూడా. ఈ ఓటమి కేజ్రీవాల్ కు ఆప్ పార్టీకి గడ్డు రోజులు పరిచయం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కేజ్రీవాల్ తనను తాను మళ్లీ ఆవిష్కరించుకోవాల్సిన సమయం ఇది. అసలు రాబోయే రోజుల్లో ఢిల్లీ రాజకీయం ఎలా ఉండే అవకాశం ఉంది? కేజ్రీవాల్ కు ఎదురు కాబోయే సవాళ్లేంటి? అసలు ప్రమాదం ఆ విషయాల్లోనేనా? ఆపదలో పడబోతోందా? కేజ్రీవాల్ కు ఎదురయ్యే సవాళ్లేంటి? ఆప్ పని ఇక అయిపోయినట్లేనా? కేజ్రీవాల్ ముందున్న ఆప్షన్లేంటి? 10 ఏళ్లకు మించి ఢిల్లీలో అధికారం చేపట్టిన చీపురు పార్టీకి ఈ ఫలితాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఓటర్ దెబ్బకు ఆప్ నేతల మైండ్ బ్లాంక్ అయింది. నిజానికి ఇదేదో ఎన్నికల్లో ఓటమి మాత్రమే కాదు, చాలా రకాలుగా ఆప్ లాస్ అయింది. దేన్నైతే బలం అనుకుంటున్నారో ఆ బలం కూడా ఇప్పుడు ఆప్ పార్టీకి దూరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఢిల్లీ సెక్రటరియట్ బంద్ చేయాలి, ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లడానికి వీలు లేదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలిచ్చారు. ఇది ఆప్ భవిష్యత్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్, శీష్ మహల్ రచ్చతో సహా విపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ చాలా ఆరోపణలు చేసింది. అధికారంలోకి రాగానే అవినీతి బయట పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీ గద్దె ఎక్కబోతోంది. లిక్కర్ ఫైల్స్ మళ్లీ బయటకు తీసే అవకాశం ఉంది. దీంతో పాటు ఆప్ సర్కార్ చేసిన ప్రతి ఖర్చును లెక్క తేల్చడం కూడా ఖాయం. దీంతో చీపురు పార్టీకి, కేజ్రీవాల్ కు రాబోయే రోజుల్లో చుక్కలు కనిపించడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్కి చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆయన చేసిన తప్పులన్నీ దాదాపు 12 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం, ఏం ఖర్చు పెట్టాడు, ఏమి కరెక్ట్ సిస్టంలో చేయలేదు, అధికారులతో ఎప్పుడు దెబ్బలాడి ఫైల్స్ ఆయన సంతకం పెట్టాడా, ఎంత కరప్షన్ జరిగింది, అవన్నీ బయటికి తీస్తానని సెంట్రల్ గవర్నమెంట్ అన్నది. కాబట్టి దాని మీద సీరియస్ యాక్షన్ మొదలుపెడతారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయ నేతగా మారిన కేజ్రీవాల్ సంప్రదాయ రాజకీయ నేతలకు మించిన రాజకీయాలు చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన చెప్పిన కొత్త తరహా రాజకీయాలు, చేసిన ప్రచారం కొంతమేర వర్కౌట్ అయింది. అయితే ఇప్పుడు ఆ రాజకీయాలపై జనాలు విరక్తి చెందారు. ఢిల్లీ ఎన్నికల్లో అది క్లియర్ కట్ గా కనిపించింది. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ ఆప్ను జనాలు నమ్మే అవకాశం లేదు. గతంలో గుజరాత్, గోవా, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నం చేశారు. పంజాబ్లో మాత్రమే ఆప్ను ఎన్నుకున్నారు. అక్కడి ముఖ్యమంత్రి తీరుతో అక్కడ కూడా వచ్చేసారి ఉంటుందో పడుతుందో తెలియని పరిస్థితి. జాతీయ పార్టీగా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలని రాజకీయాలు మొదలు పెట్టారు కేజ్రీవాల్. అదే మోసం చేసింది. తన పార్టీ ఉనికికే సమస్య వచ్చింది. కేజ్రీవాల్ ముందు కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. గోవా నుంచి ఢిల్లీ వరకు తమ పార్టీ క్యాడర్ను కాపాడుకుంటుందా? బీజేపీ ఆపరేషన్ కమల్ను ప్రారంభిస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 92 మంది ఎమ్మెల్యేలతో పంజాబ్లో ఆప్ అధికారంలో ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో 22 స్థానాలను నిలబెట్టుకుంది. వీటితో పాటు గుజరాత్లో 5, గోవాలో 2, జమ్మూ కశ్మీర్లో 1 చొప్పున ఆప్ ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్సభలో ఆప్ బలం 3 మాత్రమే. మోదీ, షా ద్వయం ఆపరేషన్ కమల్ను ప్రకటిస్తే వీరిలో ఎంతమంది ఆప్లో ఉంటారు అన్నది అతిపెద్ద ప్రశ్న. ఇక జాతీయ స్థాయిలో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య యుద్ధం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేలా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఒడిశాలో బీజేడీ, మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన కూటమి, అసోంలో ఏజీపీ లాంటి పార్టీలకు చెక్ పెట్టి కాంగ్రెస్ కంచు కోటలైన రాష్ట్రాల్లో పాగా వేసింది. దీంతో ఇప్పుడు గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, ఢిల్లీలో ఆప్ను అడ్డు తొలగించే దిశలో బీజేపీ స్ట్రాటజీ సిద్ధం చేస్తే కేజ్రీవాల్ ఎలా ఎదుర్కొంటారు అన్నది పెద్ద ప్రశ్న. పంజాబ్ ఆప్లోనూ లుకలుకలు స్టార్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. పంజాబ్లో 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్న పరిస్థితి. దీంతో అక్కడ కూడా ఆప్ ఉంటుందో లేదో అనే అనుమానాలు సాగుతున్నాయి. దీనికి కేజ్రీవాల్ ఎలా చెక్ పెడతారు అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక ఢిల్లీ ఆప్లో సెకండ్ లెవెల్ లీడర్లు కూడా ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సౌరభ్ భరద్వాజ్ ఇలా కీలక నేతలంతా బీజేపీ చేతిలో ఓటమి ఎదుర్కొన్నారు. అయితే మాజీ సీఎం అతిషి, మంత్రి గోపాల్ రాయ్ లాంటి వాళ్లు గెలవడం ఆప్ శ్రేణులకు అంతో ఇంతో ఊరట కలిగిస్తున్న పరిస్థితి. వీటన్నింటికీ మించి ఎమ్మెల్యేగా కూడా గెలవని కేజ్రీవాల్ బీజేపీ మీద పోరాటానికి ఎలాంటి మార్గం ఎంచుకుంటారు అన్నది ఆసక్తి రేపుతోంది. క్యాడర్, లీడర్ ఆప్లోనే ఉండడం, ఉంచేలా చేయడం అంత తేలిక కాదు. తన నాయకత్వాన్ని నమ్మి ఉండాలని అందరినీ కేజ్రీవాల్ నమ్మించాలి. లేదంటే ఆప్ చరిత్రలో కలిసిపోతుంది. వీటిని కేజ్రీ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది.